హాయ్ హలో అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లేవర్స్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ని దర్శించబోతున్నాం. ప్యారిస్ నగరాన్ని, ఈఫిల్ టవర్ని దర్శించాలని అందరికీ చాలా మందిలో కోరిక ఉంటుంది. కొందరికే నెరవేరుతుంది అది. అలా నెరవేరిన వారిలో నేను ఒకదాన్ని. మా పిల్లల మూలంగా నాకు ఈ డ్రీమ్ నెరవేరబోతుంది. మీరు రండి నాతో పాటు ప్యారిస్ నగరాన్ని దర్శిద్దాం. ప్యారిస్ నగరం ఫ్రాన్స్లో ప్రసిద్ధమైన నగరాల్లో నెంబర్ 1. ఇందులో ప్రేమ చరిత్రలు ప్రసిద్ధి చెందిన మ్యూజియము, నోట్రే డ్యాము ఇలాంటివన్నీ గొప్ప గొప్పవి ఎన్నో ఉన్నాయి. ఈ నదిని చూసారా ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఉదయాన్నే ఇటు వెళ్తూ ఉంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అందమైన నగరం, అందమైన ప్రకృతి, అందమైన కళలు, అందమైన డ్యాములు, ఇన్ని అందాలన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి ఈ నగరంలో ఎక్కువ సినిమా షూటింగ్లు కూడా జరుగుతూ ఉంటాయండి. ఈ నగరాన్ని ప్రపంచంలోనే అత్యంత రొమాంటిక్ నగరంగా చెప్తారు. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు ఇక్కడ నివసించడానికి ఇష్టపడతారటండి. ఎక్కువ దేశాల ప్రజలు ఉన్న దేశం ఇదేట. ఎటు చూసినా అందంగా కనిపిస్తుంది ఈ దేశం. అందుకే అన్ని దేశాల ప్రజలు ఈ కంట్రీని ఇష్టపడతారు. అందులో ప్యారిస్ ఇంకా మరింత అందంగా కనిపిస్తుంది. మనం ఇలా వెళ్తుంటే చెట్లు చూసారా ఎలా స్వాగతం చెప్తున్నట్లుగా ఉన్నాయో. ఈ బిల్డింగ్ చూడండి ఎంత హైట్లో ఉందో. నేనైతే చూసిన వాటన్నిటిలో కల్లా ఇది చాలా హైట్గా అనిపిస్తుంది. దాదాపు మేఘాలను అంటుకున్నంత హైట్లో ఉంది. కింద బేస్లో ఫ్లవర్ మోడల్ కమలం లాగా ఉన్నది దీని బేసు. దానిలో ఈ టవర్ని నిర్మించారు. చాలా హైట్లో ఉందండి. వీధులు చూసారా ఎంత బాగుంటాయో. ఇగో ఇవే చూడండి, ఇవే కాఫీ బజార్లు అంటారు వీటిని. మార్నింగు చక్కగా అక్కడ కూర్చొని కాఫీ తాగుతూ వాళ్ళ బ్రేక్ఫాస్ట్లు చేసుకుంటారు. అలాగే ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ అక్కడే చేరతారండి. జనాలందరూ ఇక్కడే ఉంటారు ఈ కాఫీ బజార్లలోనే. ఈవినింగ్ అయితే హాట్ డ్రింక్ తీసుకుంటూ వాళ్ళ ఇష్టమైన ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. యూరోప్ కంట్రీలన్నిట్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ కాఫీ బజార్లు ఎక్కువగా ఉంటాయి. ఇదిగో చూడండి, మనకి ఇండియాలో గేట్ వే ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, అలాగే గేట్ వే ఆఫ్ ప్యారిస్. ఇది చాలా కళాత్మకంగా ఉంది. మనం దీని ముందు వెళ్తాము, చూస్తూ ఉండండి. ఎంత అద్భుతమైన చిత్రకళ ఉందో దీని మీద. అందుకే ఇది కళలకు కూడా ప్రసిద్ధి ఈ నగరం. ఇంత అద్భుతమైన ఈ చిత్రకళని మనం దగ్గర నుంచి చూస్తే కానీ ఎక్కువ ఆస్వాదించలేమండి. చూసారా ఎంత బాగుందో. దీన్ని దాటుకుంటూ వెళ్తే గ్రీనరీ అసలు ఎంత పచ్చగా ఉన్నాయో చూసారా ఈ చెట్లు. ఇంత అందమైన ప్రదేశం మరొకటి ఎక్కడుంటుంది చెప్పండి. ఇది సైకిల్ మీద వెళ్తున్నాయి ఇన్ని చూడండి. ఇక్కడ సీజనల్గా వెహికల్స్ కూడా వాడుతూ ఉంటారండి, బట్టలు కానీ వెహికల్స్ కానీ. ఇప్పుడు ఇక్కడ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిందట, అందుకనే ఎక్కువగా స్కూటీలు, సైకిళ్ళు ఇవన్నీ వాడుతున్నారు. లేదంటే ఒక్క సైకిల్ కానీ స్కూటీ కానీ కనిపించదు మనకి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి హ్యాపీగా సైకిళ్ళ మీద, స్కూటీల మీద వెళ్తున్నారు. అలాగే బట్టలు కూడా సీజన్ని బట్టి మార్చుకుంటూ ఉంటారు. ఇది ఒక పెద్ద లైబ్రరీ అండి. దీని మీద దీని ముందు డిజైన్లు చూసారా ఎంత కళాత్మకంగా ఉన్నాయో. ఈ లైబ్రరీలో కూడా లెక్కలేనన్ని పుస్తకాలు ఉంటాయటండి. వేల సంఖ్యలో పుస్తకాలు ఉంటాయట. ఇంత పెద్ద లైబ్రరీ ఉండటం విశేషం కదా. ఇలాగే మ్యూజియం కూడా ఉందిటండి, చాలా పెద్దది. ఈ మాటలో పడేద్దాం, మనం ఈఫిల్ టవర్ దగ్గరకు వచ్చేసాం. కరెక్ట్గా ఆపోజిట్ రోడ్లో ఉన్నాం. వెహికల్స్ దూరంగా ఆపేస్తారు. అక్కడి నుంచి మనం వాక్ చేసుకుంటూనే రావాలి. రోడ్ క్రాస్ చేసి లోపలికి వస్తే ఇది ఈఫిల్ టవర్ చూడటానికి వెళ్ళే క్యూలో నిలబడి అరగంట సేపు పడుతుందండి మనం క్యూ దగ్గరికి రావడానికి, టికెట్ తీసుకోవడానికి. లోపలికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఈఫిల్ టవర్ కింద ఉన్నాను నేను. కరెక్ట్గా చూడండి, 4 వైపులా చూస్తే ఈఫిల్ టవర్ ఎలా ఉందో. ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది, హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఇక్కడి నుంచి బయట నుంచి చూసి రావచ్చు. ఈఫిల్ టవర్ కట్టిన ఆయన విగ్రహం అండి ఇది. ఈయన పెద్ద ఇంజనీర్ట, ఈయన నిర్మించాడు దీన్ని. ఈయన పేరు మీదే ఈఫిల్ టవర్ అనే పేరు కూడా వచ్చిందట. ఇక్కడ నుంచొని చూస్తే ఆనందంగానే ఉంది, కానీ ఇక్కడ దాకా వచ్చాక ఇది పైకి ఎక్కకపోతే ఎలా, అది కూడా చూద్దామని క్యూలో నిలబడ్డామండి. 1:45 పట్టింది ఈ పైకి ఎక్కడానికి కావాల్సిన టికెట్ తీసుకోవడానికి. టికెట్ విలువ ఎంతో తెలుసా అండి? 3600 ఈచ్ వన్. తీసుకొని లైన్లో నిలబడి మెల్లగా లిఫ్ట్లోకి వచ్చాం. ఈవిడ చూసారా పసిపిల్లల్ని వేసుకొచ్చింది ఈ స్ట్రాలర్లో. అది మడిచేసింది, పిల్లల్ని చేత్తో పట్టుకుంది, ఆ చంకం తగిలిచ్చేసుకుంది, మాతో పాటు లిఫ్ట్లో ఎక్కేసింది. చూసారా పైకి వెళ్తూ ఉంటే ఎలా ఉందో. చూస్తుంటే ఇలా ఉంది, కానీ అందులో ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. పైకి వెళ్తుంది,
ఇందులో లోపల ఇలా ఉంటుందన్నమాట అరేంజ్మెంట్. నేను ఒక మిర్రర్ దగ్గర నిలబడి తీస్తున్నాను. ఇలా కనిపిస్తూ ఉంటుంది. నగరం అంతా మనకి దూరం అవుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. పైకి వెళ్తూ ఉంటాం. దీని హైట్ ఎంతో తెలుసా అండి? 330 అడుగులు. అంత హైట్‌లో ఉంటుందన్నమాట. ఎక్కి మనం ఇప్పుడు మన పక్కన ఫోటోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ ఫ్లోర్‌లో దిగామన్నమాట. దిగి అక్కడ రౌండ్‌గా బాల్కనీ ఉంటుంది. ఆ చుట్టూతా తిరుగుతూ మనం ఊరిని చూడొచ్చు. ఊరు చూసారా? మనం ఫస్ట్ ఫ్లోర్‌లో అంటే ఈ ఈఫిల్ టవర్‌కి ఉన్న ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండి చూస్తూ ఉంటే నగరం అంతా మనకి ఇలా అగ్గిపెట్టెలాగా కనిపిస్తుంది. చాలా అందమైన నగరం. చాలా ప్లాన్డ్‌గా కట్టారట. చుట్టూతా ఎక్కువగా మనకి నదులు కనిపిస్తాయండి. డ్యామ్‌లు జాగ్రత్తగా పరిశీలిస్తే. చుట్టూ తిరుగుతూ ఇవన్నీ మనం ఫోటోలు తీసుకుంటూ, వీడియో తీసుకుంటూ ఈ నగరం మొత్తం చూడొచ్చు. చాలా దూరం కవర్ చేస్తుంది. చూడండి ఎంత అందంగా నిర్మించారో. ఎంత ప్లాన్డ్‌గా నిర్మించారో. చాలా బావుంటుంది. దగ్గర నుంచి చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. 4 వైపులా నీరు కనిపిస్తుందండి మనకి. ఈ నది 4 వైపులా ఉండటాన మరింత అందంగా కనిపిస్తుంది ఈ నగరం. ఇలా సముద్రం కూడా చాలా అందంగా బ్లూ కలర్‌లో నీళ్లుండి చాలా అందంగా కనిపిస్తుంది. అదిగో చూడండి బోట్లు ఎలా వెళ్తున్నాయో. అన్నీ ఎక్కువ డ్యామ్‌లే కనిపిస్తూ ఉంటాయండి మనకి. ఈ నగరాన్ని ఇలా ఫస్ట్ ఫ్లోర్‌లో మనం నుంచొని ఇదంతా దర్శించుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ లిఫ్ట్‌లోకి ఎక్కాలి మనం అప్పుడు. సెకండ్ లిఫ్ట్‌లో ఎక్కితే మళ్ళీ ఇప్పుడు పైన కనిపిస్తుంది కదా! ఆ ఫ్లోర్‌లోకి వెళ్తాం మళ్ళీ. ఇలా వెళ్తున్న కొద్దీ నగరం మనకి చిన్నదిగా కనిపిస్తుంటుంది. తర్వాత సెకండ్ ఫ్లోర్‌లోకి వచ్చేస్తాం. ఇలా చూస్తూ ఉండగానే మొత్తం పైకెక్కటానికి 20 మినిట్స్ పడుతుందండి అంతే. ఈ ఈఫిల్ టవర్‌ని నిర్మించిన ఈఫిల్ అనే ఇంజినీరు 1832లో జన్మించాడు. అయితే దీన్ని మాత్రం 1889లో నిర్మించాడటండి. ఆ తర్వాత ఆయన 1923లో చనిపోయాడట. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో ఈ ఈఫిల్ టవర్‌ని దర్శించడానికి జనాలు వచ్చేస్తారట. చూసారా? ఇది మనం పై ఫ్లోర్‌లోకి వచ్చాం. ఇక్కడుండి అందరూ చూసారా వీడియోలు తీసుకున్నారు. ఇక్కడి నుంచి చూస్తే నగరం మరీ చిన్నదిగా ఎలా కనిపిస్తుంది చూడండి. మ్యాప్ లాగా కనిపిస్తుంది కదా! ఇలా మ్యాప్ లాగా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు కూడా మనం రౌండ్‌గా ఉంటుంది. ఈ రౌండ్‌లో తిరుగుతూ చుట్టూ ఉన్న ప్రదేశాలన్నిటిని చక్కగా చూస్తూ వీడియో తీసుకోవచ్చు. ఈ అందమైన నగరాన్ని ఇలా చూస్తూ ఉంటే టైమే తెలియదండి. ఎంత టైం అయిందో కూడా. అందమైన షాపింగ్ సెంటర్లు, బజార్లు, అందమైన వృక్ష సంపద, మనుషులు కూడా చాలా అందంగా ఉంటారండి. ఇక్కడ ఉన్న క్లైమేట్‌కో ఎందుకో మరి అంత అందంగా కనిపిస్తూ ఉంటారు మనుషులు కూడా. వీటన్నిటిని తిలకిస్తూ ఉండగానే ఒక రౌండ్ పూర్తయిపోతుంది. అప్పుడు మళ్ళీ లిఫ్ట్‌లోకి ఎక్కాలన్నమాట. రెండో లిఫ్ట్‌లోకి ఎక్కితే మళ్ళీ ఇక్కడి నుంచి టాప్ ఫ్లోర్‌లోకి వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి ఒకసారి కిందకి చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలా లాస్ట్ ఫ్లోర్‌లో ఇట్లా తిరుగుతూ ఉంటే ఒక రూమ్ లాగా ఉంది. అందులో వీటిని చూసి ఎవరో కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనుకున్నామండి. దగ్గరగా వెళ్ళి అద్దంలో కన్నుపెట్టి చూస్తే అప్పుడు తెలిసింది ఇవి అక్కడ పెట్టిన స్టాట్యూలని. అందరూ వచ్చి అదే పనిగా చూస్తున్నారు ఎవరున్నారా ఇక్కడ అని. కానీ అవి స్టాట్యూలు. వాటిని చూసి వాటి గురించి తెలుసుకుందాం అనుకుంటూనే లిఫ్ట్‌లో ఎక్కేసాం. కిందకి దిగేస్తున్నాం అన్నమాట ఇప్పుడు. ప్యారిస్ నగరాన్నంతా కన్నుల పండువగా చూసి మెల్లగా దిగి కిందకొచ్చేస్తున్నాం. కింద ఈ అందమైన అనుభూతిని అనుభవిస్తూ కిందకి దిగేసాం. లాస్ట్ ఫ్లోర్‌లోకొచ్చేసాం. లాస్ట్ ఫ్లోర్‌లోకొచ్చి కిందకొచ్చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది ఈఫిల్ టవర్. దీనికి 4 వైపులా ఉన్న పిల్లర్స్ నుంచి లిఫ్ట్‌లుంటాయండి. 4 వైపుల నుంచి పైకి ఎక్కుతూ ఉంటాయి లిఫ్ట్‌లు. కిందకి దిగుతూ ఉంటాయి. అలా నైట్ టైమ్‌లో ఈఫిల్ టవర్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. మీకు హ్యాపీగా అనిపించిందా? థాంక్ యూ ఫర్ వాచింగ్.